నేత్రదానం మహాపుణ్య కార్యం. ఇద్దరికి వెలుగునిచ్చిన మామిడి రాయలింగు కుటుంబం మరణించిన తర్వాత కూడా మరొకరి జీవితాల్లో వెలుగులు నింపడం నేత్రదానంతోనే సాధ్యమవుతుందని మళ్లీ రుజువైంది. ఎన్టీపీసీ నర్రశాలపల్లి నివాసి మామిడి రాయలింగు వృద్ధుడు ఇటీవల మరణించక ఆయన కుటుంబ సభ్యులు మహత్తర నిర్ణయం తీసుకుని నేత్రదానం చేశారు. దీంతో ఇద్దరికి చూపు లభించగా ఆ కుటుంబం సమాజానికి ఆదర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా శుక్రవారం వారి నివాసంలో నేత్రదాత సంస్మరణ సభను సదాశివ ఫౌండేషన్ రామగుండం లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. నేత్రదాత భార్య లక్ష్మి, కూతురు రేణుక, కుమారులు కుమారస్వామి, సత్యనారాయణ అభినందిస్తూ శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సదాశివ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు ఆధ్వర్యంలో గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు డి మాధవరావు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గోపు ఐలయ్య యాదవ్ చేతుల మీదుగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, సదాశివ ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజకుమార్, జర్నలిస్ట్ యూనియన్ జిల్లా ఎథిక్స్ కమిటీ సభ్యులు పాందిల్ల శ్యామ్ సుందర్, సదాశివ ఫౌండేషన్ ప్రతినిధి రఘురామ్తో పాటుగా మాజీ కౌన్సిలర్ కల్వచెర్ల కృష్ణవేణి, బిల్లా శ్రీదేవి, రమ్య యాదవ్, స్వప్న, శైలజ, స్వరూప, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. మామిడి రాయలింగ్ గారు అకాల మరణం చెందినప్పటికీ వారి కళ్ళు ఇంకా సజీవంగానే ఉన్నాయి, ఈ లోకాన్ని చూస్తూనే ఉన్నాయి. అన్నిని కోల్పోయిన దుఃఖంలో కొడుకులు, వారి కూతురు, వారి సతీమణి సమాజహితం కోసం ఇద్దరికి చూపును ప్రసాదించడానికి వారి కళ్ళను దానం చేశారు. నరశాలపల్లికే ఆదర్శంగా నిలిచారు. ఆ తల్లికి పాదాభివందనం. మరణించినా కూడా మన కళ్ళు జీవించే ఉండాలంటే నేత్రదాత రాయలింగ్ లాగా మనం దానం చేయాలి. కళ్ళు దానం చేయడం ద్వారా ఇద్దరికి చూపును వస్తుంది. కంటి చూపును చూడలేని వాళ్ళు లక్షల మంది ఉన్నారు, దానం చేసేలా ఉన్నారు. కాబట్టి మూఢ విశ్వాసాలు విడనాడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనే మేము ఈ సదాశివ ఫౌండేషన్ తర్వాత ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా ఒక చిన్న విషయం, మనం కొత్త బండి కొనుక్కున్నా, కారు కొనుక్కున్నా టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాన్ని పూజ చేస్తాం. జీవం లేని వాహనానికి మనం సాంప్రదాయంగా పూజ చేస్తాం. ఈ నిమ్మకాయ సాంప్రదాయం అనేది ఎట్లా వచ్చిందంటే, పూర్వీకులు మన వాహనాలు లేవు కాబట్టి గుర్రాల మీద సరుకులను రవాణా చేసుకునే సందర్భం ఉండేది. అప్పుడు వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు గుర్రాల మీదే ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గుర్రాలకు ఉన్న డెప్పలు ప్రయాణానికి పగిలిపోయి రక్తాలు గారేటి. వాటికి ఉపశమనం కల్పించడానికి ఆ పూర్వీకులు ఏం చేశారంటే నిమ్మకాయలను కాళ్ళ కింద పెట్టేసి తొక్కిపించటం. అలా తొక్కిపీయడం ద్వారా నిమ్మకాయలు పగిలిపోయి దాని నుంచి వచ్చిన రసము యాంటీసెప్టిక్ లాగా వాటికి పనిచేసేది. జీవం ఉన్న కాళ్ళకు ప్రాణం పోయడానికి నిమ్మకాయలను వాడిన పూర్వీకులు అప్పుడే సైన్స్ నమ్మేళ్ళు. కానీ ఇప్పుడు మనం దురదృష్టం ఏంటంటే విశ్వాసం, అంటే మనం ఆ మూఢ విశ్వాసాన్ని నమ్ముతూ ప్రాణం పోయాల్సిన వాటిని క్షమింపజేస్తూ ప్రాణాన్ని లేని టైర్ల కింద మనం నిమ్మకాయలు పెడుతున్నాం. ఇదో కోసం ముందుకు వచ్చినందుకు వారిని అభినందిస్తూ అభినందన పత్రం ఇస్తున్నాము. స్వీకరించాల్సిందే.